నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోయేటటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయి అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటు అంశం వచ్చే నెల 10వ తారీఖు దాకానే టైం ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు హైకోర్టు 4 వారాల టైం స్పీకర్ కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ టైం కూడా దాదాపు ఇంకో 3-4 రోజుల వ్యవధి మాత్రమే ఆ స్పీకర్ సార్కి ఆ టైం మిగిలింది. స్పీకర్ ఒకవేళ అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోయినా, లేకపోతే డిసిషన్ తీసుకోకపోయినా, లేకపోతే ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు కోర్టు దృష్టికి స్పీకర్ చెప్పలేకపోయినా, కోర్టు ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో సుమోటోగా తీసుకొని కోర్టు ఒక డిసిషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి హైకోర్టు అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో చాలా సీరియస్ గా ఉందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఇదే నేపథ్యంలో ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దగా సీరియస్ గా పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించిన కీలకమైనటువంటి నేతలు మంత్రులు ఉన్నారు కదా, మంత్రులతో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిరట. మమ్మల్ని ఏమో రేవంత్ రెడ్డి మా పార్టీలోకి రారా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి తీసుకున్నాడు, కండో కప్పిండు, మంచిగానే ఉంది. మరి మేము ఇప్పుడు డేంజర్ లో జోన్ లో ఉంటే అట్లీస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, అట్లీస్ట్ మా గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది, మమ్మల్ని సేఫ్ జోన్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. మరి ఏం చేయకుండా రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు? అంటే మా పదవులు పోయినా ఏం కాదు, మళ్ళా ఉప ఎన్నికలు వస్తే మళ్ళా గెలుద్దాం, ఈసారి మా సత్తా చూపిద్దాం, ఈసారి ఒరిజినల్ గా గెలుద్దాం అనేటటువంటి ఆలోచనలో ఏమన్నా ఉన్నారా? మరి ఈ ఆలోచన ఉంటే మమ్మల్ని తీసుకోవడానికి గల కారణం ఏంది? మేము ఎందుకు వచ్చినట్టు మీ పార్టీలో? అధికారంలో ఉన్నటువంటి పార్టీలోనే మాకు సేఫ్ జోన్ లేకపోతే మేము ఉండి దేనికి ఇంకా అని చెప్పి దాదాపు 10 మందికి సంబంధించినటువంటి కీలక నేతలు కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఇంకా 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోదామంటే కేసీఆర్ దగ్గరికి రానిచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే దాదాపు 10 మంది పార్టీ మారితే దాంట్లో 3 పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి ప్రక్రియ అతి త్వరలో జరగబోయేటటువంటి అవకాశం కనబడుతున్నది. సో ఖచ్చితంగా 3 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఒకటి ఖైరతాబాద్, దానం నాగేందర్ కి సంబంధించినటువంటి నియోజకవర్గం. ఆయన కూడా ఈ ఖైరతాబాద్ లో ఒక గమ్మత్ కథ ఏంటంటే, దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి దానం నాగేందర్ సైలెన్స్ ఉన్నాడా అంటే కాదు. ఆయన ఏం చేసిండు? ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి ఉంటూ, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పోస్ట్ ఉంటూ ఆయనే కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ తీసుకొని దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. దానం నాగేందర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తూ, దానం నాగేందర్ గెలిచిందే ఆయనే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిండు, బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన గెలిచిండు, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా, కేవలం పార్టీకే రాజీనామా చేసిండు. దాంట్లో గెలిచినటువంటి పదవికి రాజీనామా చేయలే. పదవికి రాజీనామా చేయకపోవడం పోను ఆ పదవిని కాంగ్రెస్ పార్టీలో అనుభవిస్తూ ఆయన ఏం చేసిండు? మళ్ళా కాంగ్రెస్ పార్టీలో అనుభవించడం పోను ఆ అంశంతో పాటు దానం నాగేందర్ మెల్లగా ఆయన ఎంపీకి సంబంధించినటువంటి ఒక పోస్ట్ ని ఆయన మెల్లగా టికెట్ అడిగి ఆ ఎంపీకి సంబంధించినటువంటి పదవికి ఆయన ఏమంటారు పోటీ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అయితే దానం నాగేందర్ పక్కడబందీ కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యిండు. ఒకవేళ తెల్లం వెంకట్రావు భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనో, కడియం సీఆర్ఓ లేదు మేము పార్టీలో జాయిన్ అయినామని మాకు పెద్ద ఇబ్బందులు లేదు, మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లేము, మేము ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, కేవలం పార్టీలో వచ్చినామని చెప్పి మాట మార్చే కార్యక్రమం చేసినా చేయొచ్చు. కానీ దానం నాగేందర్కి ఆప్షన్ లేదు. ఒకవేళ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు మాట మార్చినా కూడా దానం నాగేందర్ మాట మార్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేసింది. తెల్లం వెంకట్రావు మాట మార్చినా ఇప్పుడు కడియం శ్రీహరి మాట మార్చేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండకపోవచ్చు, 40% ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే కడియం శ్రీహరి ఏం చేసిండు? వాళ్ళ బిడ్డ కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఇస్తే ఈ ఎంపీ టికెట్ నాకు వద్దని చెప్పి కడియం శ్రీహరి మెల్లగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ ఇప్పించుకొని కాంగ్రెస్ ఎంపీని గెలిపించేటటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళ బిడ్డలు. తర్వాత గెలిచిన తర్వాత కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి అంటే ఫస్టే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్ ఇప్పించి ఇక పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కి దూరం అయిపోయింది. అంటే ఇద్దరు కడియం శ్రీహరి తర్వాత దానం నాగేందర్ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఫుల్ టైం కాంగ్రెస్ పొలిటీషియన్ అయిపోయారు వీళ్ళిద్దరు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక పకడ్బందీ ప్రీ ప్లాన్ తోనే పోయినారు.
కాబట్టి దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, తర్వాత కడియం శ్రీహరి, వీళ్ళ ముగ్గురు పైన అనర్హత వేటు రెడీ ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పుసుక్కున ఈ ముగ్గురు పైన అనర్హత వేటు పడితే 3 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి కదా. అనర్హత వేటు పడితే ఎక్కడ బద్నామైతామో, ఎక్కడ పరువు పోతుందో అనేటటువంటి బాధతోటి ఈ 10 మంది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు రాజీనామా చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. భయంతో ఎక్కడ కోర్టు సీరియస్ డిసిషన్ తీసుకుంటే పరువు పోతుందేమో, నియోజకవర్గంలో తలెత్తుకోలేమో అనేటటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు రాజీనామా చేయొచ్చు అనే చర్చలు వినబడుతున్నాయి. ఇంకో అంశం ఏంది, కేటీఆర్ ఏం చెప్తున్నాడు, మొన్న 10 మంది ఎవరెవరైతే పార్టీలు మారిరో ఆ 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి. పక్కా 10 మంది పైన మేము ఒక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. కోర్టులో మేము ఒక పిటిషన్ కూడా వేయబోతా ఉన్నాం. ఈ ముగ్గురుతో పాటు మిగతా 7 పైన కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఆల్రెడీ కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసింది. తర్వాత కేఏ పాల్ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వీళ్ళ జీతాలు కట్ చేయాలని, వీళ్ళపైన అనర్హత వేటు వేయాలి, వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, వీళ్ళు అర్హులు కాదు, పక్క పార్టీలో గెలిచి ప్రజలను మోసం చేసి పార్టీని మోసం చేసి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దీంట్లోకి వచ్చి వీళ్ళు పదవులను అనుభవిస్తా ఉన్నది కరెక్ట్ కాదంటూ కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేశారు. సో హైకోర్టు కూడా వీళ్ళకు సీరియస్ యాక్షన్ ఇచ్చి వీళ్ళకు ఒక నోటీస్ కూడా జారీ చేసిందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది. ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండొచ్చు ఏది కాంగ్రెస్ పార్టీకి అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది. ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఎందుకంటే ఓవైపు అధిష్టానం కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నది. అధిష్టానం కూడా ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలోకి విలీనం చేసుకోండి, ఇబ్బందులు లేకుంటుంటాయి, ఇది ఆలోచన చేసే ప్రయత్నం చేయండి అని చెప్తే 10 మంది ఎట్టయినా వచ్చారు. మళ్ళీ 10 మంది రానికి రెడీగా ఉన్నారు, కానీ వచ్చిన వాళ్ళే అడ్రస్ దిక్కులేదు ఇప్పటిదాకా. మేము కాంగ్రెస్ వాళ్ళు తెలుస్తలేదు, వాళ్ళకు బీఆర్ఎస్ లో ఉన్నవో తెలుస్తలేదు, అసలు పార్టీలు ఉన్నవో లేదో కూడా తెలుస్తలేదు ఎవరంతా. ఎందుకంటే ఎవరు మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. తర్వాత పొంగులేటి సీనన్నకు ఈ 10 మందికి సంబంధించినటువంటి వ్యవహారం అప్పయ్యే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి సార్. పొంగులేటి సీనన్న ఇప్పుడు పరిశాన్లు ఉన్నాడు. ఈడీ అధికారులు వచ్చి విచారణ జరపడము, తర్వాత ఈడీ సోలాలని చెప్పి, లేకపోతే 1300 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి, 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ అని చెప్పి, 650 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్, తర్వాత 35 కోట్ల రూపాయలు వాళ్ళ ఇంట్లో దొరికినాయి అని చెప్పి, బంగారం దొరికిందని అన్ని చర్చలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు పొంగులేటి సీనన్న పెద్దగా సీరియస్ తీసుకునేటటువంటి అంశంలో లేడు. కాబట్టి ఇప్పుడు అంత అయోమయంలో ఉన్నారు వీళ్ళంతా. కాబట్టి ఇప్పుడు జరగబోయేటటువంటి అంశం ఒకటేనట, బీఆర్ఎస్ పార్టీ నేతలు క్లియర్ గా చెప్తున్నటువంటి అంశం ఒకటే, 10 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మీరు సస్పెండ్ చేస్తారా, లేకపోతే కోర్టులో రిట్ పిటిషన్ వేసి మేమే సస్పెండ్ చేయించుకోవాలన్నా? ఒకటే ఒక ఆప్షన్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసేయాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసేస్తే మళ్ళీ ఉప ఎన్నికలు రావాలి. మీరే స్పీకర్ వాళ్ళని సస్పెండ్ చేసి స్పీకర్ వాళ్ళపైన అనర్హత వేటు వేయాలి. స్పీకర్ కనుక అనర్హత వేటు వేయకపోతే మళ్ళీ కోర్టుకు పోతాం, మళ్ళీ కోర్టు పోయి కోర్టులో మళ్ళీ పిటిషన్ వేస్తాం. కాబట్టి స్పీకర్ సార్ మీరు డిసిషన్ తీసుకోమని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఓవైపు స్పీకర్ కూడా 4 వారాల టైం ఇచ్చింది కోర్టు. ఒకవేళ స్పీకర్ డిసిషన్ తీసుకోలేకపోతే కోర్టే ఒక నిర్ణయం తీసుకునేటటువంటి ఆలోచనలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 10 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే ఆలోచన, సస్పెండ్ అంటే వీళ్ళని తీసేసేటటువంటి ఆలోచన, తీసేయడం మీన్స్ వీళ్ళ పదవులకు ముందుగానే రాజీనామాలు చేపించి మళ్ళీ ఉప ఎన్నికలు తెచ్చుకునేటటువంటి ఆలోచనలో కొంత ఉన్నారనే చర్చలు కూడా వినబడుతున్నాయి. లేకపోతే ఒకవేళ ఉప ఎన్నికలు మేము సిద్ధంగా లేము, మేము ఎక్కడైతే అక్కడే చూసుకుంటూ పోర్రి, మీ సంగతి చూస్తామని ఒకవేళ మీరు సవాల్కి దిగితే మేము కోర్టుకు పోతామని చెప్తున్నారు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు. అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో, ఎమ్మెల్యేలతో, సీనియర్ లీడర్లతో ఒక్క మాట కూడా మాట్లాడించే కార్యక్రమం చేస్తాడు. అనర్హత వేటు పైన పాడి కౌశిక్ రెడ్డి గతంలో మాట్లాడిండు. కౌశిక్ రెడ్డి మాట్లాడింది ఎక్కడ నెగిటివ్ అవుతుందేమో అని చెప్పి అనేకమైన డ్రామాలు తెరలేపే ప్రయత్నం చేశారు వీళ్ళంతా తర్వాత. కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా నోరు మెదపొద్దు. ఎందుకంటే ఆల్రెడీ అనర్హత వేటుకు సంబంధించినటువంటి ప్రాసెస్ దగ్గరకు వస్తుంది. అతి త్వరలో అనర్హత వేటు పడవచ్చు. ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలకు ఇబ్బంది కావచ్చు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా సీరియస్గా ఉన్నది. ఇదంతా పంచాయతీ ఎందుకు, అనర్హత వేటు ఎందుకు, పరువు అవుతుంది కాంగ్రెస్ పార్టీది. మళ్ళా 4 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. సో ఇక్కడ పార్టీలు మారిరు, ఇక్కడ హైడ్రా తెచ్చిన అంత ఆగమా ఉన్నది. ఇప్పుడు మళ్ళా మీరు ఈ 10 మంది పైన అనర్హత వేటు పడితే హైడ్రా చేయబట్టి, తర్వాత సంక్షేమ పథకాలు చేయబట్టి కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. ఈ అనర్హత వేటు లేకుండా చేయండి అంటే వీళ్ళని అట్లీస్ట్ ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీకి వాళ్ళనన్నా పంపండి, లేకపోతే పార్టీకి రాజీనామా చేయించి మీరు సైలెన్స్ ఉండేటటువంటి ప్రయత్నం కూడా చేయండి అని చెప్పి కొంత చర్చలు వినబడుతున్నాయి. ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి సో ఏదో రకంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు కేసీఆర్ కూడా చెప్తున్నట్ట, మీరు ఎవ్వరు మాట్లాడుకుని సైలెన్స్ ఉండుర్రి, ఏం జరగబోతుందో చూద్దాం, కోర్టే ఒక డిసిషన్ తీసుకుంటుంది, మీరు మధ్యలో ఏది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పి
కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఆదేశాలు ఇచ్చిందన్న చర్చ వినబడుతున్నది. సో అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం దగ్గరకు వస్తా ఉంది. దాదాపు పార్టీలు మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల కండ్లలో ఇప్పుడు భయం కనబడుతున్నది. 3 ఎమ్మెల్యేల పైన త్వరలో అనర్హత వేటు, త్వరలో 3 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావచ్చు. తర్వాత 3 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే 7 ఎమ్మెల్యేలకు పరిశాన్. ఎక్కడికద్దు ఇది అల్లకెళ్ళి ఇళ్ళకొత్తిని అల్ల తీసుకునేటట్లేరు, ఇళ్ళనేమో మమ్మల్ని పట్టించుకునేటట్లేరు అని చెప్పి ఓ పరిశాను. లేకపోతే కాంగ్రెస్ ఏం చెప్తుంది, ఇక మీరు ఇళ్ళకుంటే మా పరువు పోతుందేమో, అధికారంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పరువు కూడా పోతుందేమో అనేటటువంటి ఆలోచనతో, హైకమాండ్ పైన చెడ్డ పేరు వస్తుందనే ఆలోచనతో సస్పెండ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఎమ్మెల్యేలనే చర్చ కూడా వినబడుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది, ఎలాంటి కీలకమైనటువంటి అంశాలలో వీళ్ళు ముందుకు పోతారని.